అరుణ ఇంతకు ముందు తను వాళ్ళ బాబు చనిపోయి IVF కి వచ్చింది. నా కొడుకు చనిపోయిండు. ఎట్లా? యాక్సిడెంట్ అయింది ఆటో గుద్ది. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. నాకు మళ్ళీ నా కొడుకు రావాలని వచ్చిన నేను ఇడికి. నా కొడుకు నాకు రావాలి అంటే నేను ఇన్ని కష్టాలు పడుతున్నందుకు 16 సంవత్సరాలు వెళ్ళి 17 సంవత్సరాలు పట్టాయి నా కొడుకు. 17 ఏళ్ళ కొడుక యాక్సిడెంట్ లో పోయిండు. ఇంటి దగ్గరనే మళ్ళా బోనాల పండుగ నాడు బండి కొనిచ్చినాక వారానికే 2 వీలర్ మనం అనుకున్నాం ఆ రోజు 2 2 వీలర్ కొనిచ్చుడు తప్పు కదా. నాకు నా కొడుకు నాకు రావాలని అనుకున్నాను. నా కొడుకు నాకు రావాలి. 2 ఉన్నాయి చూడు, 2 ఉన్నాయి కదా, ఎందుకు అందులో మనకు ఒక్కడు వస్తాడు ఎట్లయినా. చూద్దాం. నా కొడుకు నాకు రావాలి తండ్రి శంకరుడు నేను రోజు లేచి మొక్కుతున్నా. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారా, ఆయన ఆజ్ఞ లేనిది నువ్వు రావు, నేను చెయ్యను. సో ఇప్పుడు మేమందరం కూడా మీరందరూ మేమందరము అప్పుడు చాలా మంది బ్లెస్ చేసిండ్రు బాబు రావాలి మళ్ళీ అని. ఆ బాబు మళ్ళీ వస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది. చూద్దాం. ఇప్పుడు 9 months అయినాయి. ఇప్పుడు డెలివరీకి వెళ్తున్నాము. ట్విన్స్ ఉన్నారు. ఎట్లుంటదో చూద్దాం. గొప్ప కార్యముందని తన పేగు బంధమే ఓ నాగబంధమై ధర్మాన్ని రక్షించు యోధుడై ఎదగని శివయ్యని లీలయవరికెరుక ఈ బాలుడే నీ ఆట విడుపా శివయ్యని లీలయవరికెరుక ఈ బాలుడే నీ ఆట విడుపా. ఇగో మీ కొడుకు వచ్చిందో పాప వచ్చింది. ఇది పెద్దది అక్క, అది వీడికి విడతాం. ఫస్ట్ IVF సైకిల్ అయింది. ట్విన్స్, ఫస్ట్ పాప, ఇంకొకడు వాళ్ళ బాబు వాళ్ళకి వచ్చేసిండు. సంతోషం కదా, అదంతా దేవుడి దయ అంతే. సో ఎవరు ఇట్లా పిల్లలు చనిపోయిన వాళ్ళు ఇట్లా చాలా మందికి అవుతుంది. మన దగ్గర ఒకరు పోతే 2 ఇచ్చినాం. అట్లా డిప్రెస్ అవ్వకుండా జాగ్రత్తగా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళే ఇన్స్పిరేషన్. అలాంటి వాళ్ళకి మిర్చి బండి నడుపుకునే వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు. వీళ్ళని చూసి డిప్రెస్ అయ్యే వాళ్ళందరూ ట్రీట్మెంట్ IVF తీసుకోండి, మంచిగా రిజల్ట్స్ వస్తాయి.